అనంతగిరి మండలం వాయిల సింగవరం గ్రామం నందు 30వ తారీఖు అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మహాత్మా గాంధీ విగ్రహం, బాబు జగ్జీవన్ రావు విగ్రహం, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను పాక్షికంగా ధ్వంసం చేసినారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ దగ్గర గల కూరగాయల మార్కెట్ నందు 60,000 రూపాయల కూరగాయలను చోరీ చేయడం జరిగినది. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి ఈ విగ్రహాలని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేసాడు. పాక్షికంగా ధ్వంసం చేయడం జరిగింది. బాబు జగజ్జీవన్ రావు ఈ దేశ ఉప ప్రధానిగా పనిచేసిండు. దీర్ఘకాల రాజకీయాల్లో 50 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాడు. మరి ఈ దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ వారి చేయిని కూడా 20 కోట్ల ముఖాన్ని కూడా చేర్చుకోవడం జరిగింది. మరి వాళ్ళ బ్రహ్మాండమైన పరిపాలన చేసిన రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని కూడా పలగొట్టడం జరిగింది. ఇది ఎంతటి వాడైనా కూడా వాళ్ళ మీద చట్ట ప్రకారంగా కఠిన శిక్ష వేయాలి. దీనికి ఏ గ్రామస్తులు ఏ నాయకులు కూడా సపోర్ట్ చేయరు. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. పోలీసు వారు స్వేచ్ఛగా పనిచేయాల్సిన అవసరం ఉంది. వాయిల సింగవరం గ్రామంలో కూరగాయల షాప్లో చోరీకి గురైనది. దాని గురించిన వీడియో షాపు యజమానురాలని అడుగుదాము. చెప్పమ్మా, ఏం జరిగింది? రాత్రి 10ంటికి పని చేసినాం. కూరగాయలు పని చేసిపోయినాం. పోయి పొద్దున్న వచ్చి తీసేసరికి కూరగాయలు లేదు. వచ్చి చూసేసరికి దోసకాయ లేదు, వంకాయ లేదు, కాకరకాయ లేదు, బీరకాయ లేదు, మళ్ళీ దొండకాయ పోయింది, ఆలుగడ్డ. ఎంత క్వాంటిటీలో పోయి ఉంటుంది? అన్నీ దొండకాయ 20 కేజీలు దాకా పోయింది. ఇంకా ఆలుగడ్డ 10 కేజీలు దాకా పోయింది. దోసకాయ 25 కేజీలు దాకా పోయింది. వంకాయ 10 కేజీలు పోయింది. చిక్కుడుకాయ ఒక 20 కేజీలు దాకా పోయింది. ఇంకా టమాటా బాక్స్ పోయింది. ఎండి చేపలు పోయినాయి. కాకరకాయలు పోయినాయి. చిక్కుడుకాయలు అన్ని పోయినాయి. ఏమి లేవు కూరగాయలు. ఎంత వాల్యూ ఉంటుంది? 15,000 దాకా ఉంటుంది. 15,000 ఎస్టిమేషన్ ఉంటుంది. నీకెవరి మీద అనుమానం ఉందమ్మా? ఎవరి మీద లేదు. ఆ డీజే మీదనే. ఆ డీజే రాత్రి వచ్చింది కదా, ఆ డీజే వాళ్ళనే వాళ్ళే తీసారని అనుమానం. ఆ డీజే ఎవరికి సంబంధించిన డీజే వాళ్ళది, ఎస్సీ వాళ్ళది. నీకేమన్నా సాక్ష్యాలు కానీ ఏదన్నా చెప్పిరా? ఎవరన్నా అడిగితే 20,000 పోయి ఉంటుందా? ఓకే అమ్మా.